శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగినటువంటి ముహూర్తము బాగలేదు అంటున్నారు, నిజమే నా గురువు గారు అని ప్రశ్న. ఇప్పుడు ముహూర్తాలు అనేటువంటివి మనముగా విమర్శ చేస్తున్నాము అన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్లకు కావాల్సినటువంటి బ్రాహ్మణోత్తములను ముహూర్త నిర్ణయం అనేటువంటిది ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఒక ముహూర్తం అనేటువంటిది నిర్ణయిస్తారు ఎప్పుడు కూడా. అయితే చిన్న చిన్న దోషాలు ఏవీ లేకుండా ముహూర్తాలు కావాలి అంటే ఎవ్వరికీ దొరకవు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇంకొకరిని విమర్శిస్తున్నాము వెంటనే అంటే ఇదే విషయంగానే మరి అయోధ్యలో రాముల వారి యొక్క గుడి ప్రతిష్ట విషయములో కూడా ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని అన్నారు. ముందు ఒక మాట అనేస్తారు, నరము లేని నాలుక అనేటువంటి ఇదితో ఏది మనకు నచ్చితే ముందు అది అనేయడం అనేటువంటిది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఎప్పుడూ కూడా ఎవరిని మనము విమర్శించటం అనేటువంటిది అది అంత గొప్ప విషయముగా అనిపించదు ఎప్పుడూ కూడా. కానీ ఇక ముహూర్తము పెట్టినటువంటి వాళ్ళు కూడా పండితులే కదా, అంత మాత్రం ఆలోచన లేకుండా ఎలా చేస్తారు అనేటువంటిది మనం గమనించాలి. నిజానికి ఆ ముహూర్తము చాలా అంటే చాలా మంచిది, ఉన్న వాటిల్లో అన్నిటికీ అనుకూలముగా ఉండేటువంటిదే. వాళ్ళ బంధము చాలా యోగవంతముగా గొప్పగా ఉండటానికి కావాల్సినటువంటి ముహూర్తమే అది. దాంట్లో ఎంత మాత్రము తేడా లేదు. ఎందుకంటే మనము పండితులమే, అందరూ పండితులే. కానీ మనము అందరికీ అర్థం కావాలి అనేటువంటి ఒకరొకరి వ్యవహార శైలి ఒక్కొక్క రకంగా చెబుతూ ఉంటారు. కానీ అప్పుడే తెలుస్తుంది అందరికీ కూడా ఆ ముహూర్తం యొక్క బలం ఏమిటి అనేటువంటిది. ఎంతో కాలంగా వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా చూసుకొని అనుకూలవంతమైనటువంటి ముహూర్తమే పెట్టారు అనేటువంటిదైతే నేను ఘంటాపదముగా చెప్పగలను. ఇక రెండవ విషయం, నాగచైతన్య శోభిత విడిపోతారని కొందరు జాతకాలు చెబుతున్నారు, అది నిజమేనా అని ప్రశ్న వేస్తున్నారు. అసలు జాతకము చెప్పడము అనేటువంటిది ఏమిటి అంటే ప్రామాణికము. మనము ఎవరైనా ఒక వ్యక్తి అడిగారు అంటే ఆ వ్యక్తికి చెప్పాలి జాతకం అనేటువంటిది. ఎంత లిటరరీ పర్సనాలిటీసు లెజెండ్స్ లేదా సినిమా వాళ్ళు అందరికీ కావాల్సినటువంటి వ్యక్తులే అయినా వాళ్ళ జీవితాలను తీసుకొచ్చి మనము బహిర్గతము చేసేటువంటి అధికారము ఎంత మాత్రము మనకు లేదు. వాళ్ళు సినిమా నటులుగా మనము మెచ్చుకోవచ్చు, యావత్తు ప్రజానీకము వాళ్ళను ఆదరించవచ్చు. కానీ వాళ్ళ వ్యక్తిగతముగా ఉండేటువంటి విషయాలను బయటికి తీసుకొచ్చి బహిర్గతము చేసేటువంటి అధికారము మనకెక్కడిది లేదు కదా. అడగవచ్చును ఉత్సుకతతో. ప్రతి వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళది ఎలా ఉంటుంది అని అడిగితే ఏది యోగవంతమైనది, అసలు పండితులు చేయవలసినటువంటి మొదటి పని ఏమిటి అంటే నీకు బాగుంటుంది, నీకు మేలు జరుగుతుంది అనేటువంటి పాజిటివ్ మాట తప్ప మన నోటి వెంట వేరే ఇంకొకటి రావాలి అని ఏ పండితుడు అనుకోకూడదు కదా. అలా అందుకని కదా దేవాలయం దగ్గరికి పోయినా ఇంకొకరి దగ్గరికి పోయినా పండితులు కనపడితే అయ్యా నమస్కారము అంటే నాయనా బాగుండండి అనేటువంటి మాట అంటే నిజంగా బాగలేని వాడు కూడా బాగయ్యేటువంటి దానికి అనుకూలమవుతుంది కదా. ఎందుకు అవుతుంది అలా అంటే మనం చెప్పంగానే అవుతుందా అంటే మనము నిరంతరము మన అనుష్ఠానము, మనము వేదమంత్రాలు, మనము చేసేటువంటి పూజలు, ఎందుకు పూజలు చేస్తున్నాము? ఒకవైపు బాగుండాలి అనేటువంటి ఇది పూజలు చేస్తూనే కొంతమంది బాగుండరు, మరి మనం ఇదే నోటితోనే బాగుండరు అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే బెదిరిస్తున్నామా, బ్లాక్మెయిల్ చేస్తున్నామా, లేకపోతే మన ప్రతిభ ఏమైనా మసకబారుతుందేమో అనేటువంటి అభిప్రాయంతో చెప్పుకుంటున్నామా? ఇది దేనికి దారితీస్తుంది, దేనికి సంకేతము అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్నార్థకముగా మారుతుంది గాక. అయితే
వాళ్ళు ఎప్పుడు విడిపోరు, ఎవ్వరైనా కలిసి ఉండాలి, జీవితాంతము బాగుండాలి అనేటువంటి అభిప్రాయముతోనే పెళ్ళిళ్ళు అన్నీ కూడా చెయ్యాలి. అది మన ధర్మం. మంచి ముహూర్తము చూసి అన్ని రకాల అనుకూలించేటువంటి విధముగా ఉండేట్టుగా చేస్తున్నాం. ఒక్కటి గమనించాలి, రాహుకేతువులు అని మనం మాట్లాడుతున్నాము. రాహు ఇప్పుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులను మనము లగ్నకుండలిలో చూసుకొని చెబుతూ ఉంటాం. రాహువు అంటే ఏమి ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడరు. మన మనుషుల్లోనే రాహువులాగా ప్రవర్తించేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలోకి వస్తారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. వాళ్ళ వల్ల విడిపోవడం జరుగుతుంది తప్ప నిజానికి ఎవరూ విడిపోవాలి అనేటువంటి ఇదితో ఉండరు. ఆ ఆశయంతో వాళ్ళు చేసుకోరు కూడా. నిజానికి వాళ్ళ జాతకాలు ఇద్దరివి కూడా చాలా మహాద్భుతముగా ఉన్నాయి. వాళ్ళు అనుకూలవంతముగా ముందుకు వెళ్ళేదానికి చాలా వరకు వాళ్ళ జీవితాలు, వాళ్ళ జాతకాలు చాలా యోగవంతముగానే ఉన్నాయి అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక శోభిత తన లైఫ్లోకి రావడము వల్ల నాగ చైతన్య సక్సెస్ అవుతాడా, ఆయన సినిమా కెరీర్ ఎలా ఉండబోతున్నది అనేటువంటిది ఇది కూడా మంచి ప్రశ్నే. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలోకి వస్తున్నప్పుడు ఆయన గతములో కూడా సినిమా వాళ్ళ కెరీర్లో నాకు తెలిసినంత వరకు నాగ చైతన్య అనేటువంటి ఆ హీరో అతి తక్కువ కాలంలో గొప్పగా పైకొచ్చి తన నటన ప్రతిభతో తాత యొక్క లక్షణాలు సంపూర్ణముగా ఎంతో కొంత లేకుండా ఉన్నాయి కాబట్టి అతను కూడా చాలా యోగవంతంగానే చాలా సినిమాలు సక్సెస్ అయినాయి కదా. భవిష్యత్తులో కూడా సినిమాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా మనం ఎట్లా చూడాలి అంటే కెరీర్ బాగుండడం వేరు, సినిమాలు బాగా ఆడతాయా లేదా అనేది వేరు. సినిమాలు బాగా ఆడడము ఆడకపోవడం అనేది ఒక వ్యక్తి జీవితంలోకి వస్తేనో ఒక వ్యక్తి రాకపోతేనో ఉండదు. ఆ వ్యక్తి యొక్క జీవితము ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనం మాట్లాడుకోవచ్చు. సినిమాలు ప్రజలు ఆదరించాలి. మంచి సినిమా అయితే తీస్తే ఇదవుతారు. ఒక వ్యక్తి తన భార్య అనుకూలవతి అయినంత మాత్రాన సినిమాలు అన్నీ సక్సెస్ అవుతాయని చెప్పడం ఎంత హాస్యాస్పదం. అది ప్రజానీకమంతా కూడా చూసి మెచ్చవలసినటువంటిది. మంచి కథాంశము అతనికి నచ్చినటువంటి ఇది చేస్తే ఎవరైనా మంచి ప్రజలు ఆదరిస్తే మంచి సినిమాలు వస్తాయి. అది వేరు, ఇది వేరు. కానీ ఈ శోభిత అనేటువంటి అమ్మాయి నాగ చైతన్య గారి జీవితంలోకి రావటము వలన శోభిత జాతకములోనూ మంచి మలుపులు తిరిగే అవకాశము, అలాగే నాగ చైతన్య గారి జీవితంలోనూ వాళ్ళ జీవితము 3 పువ్వులు 6 కాయలు లాగా సంతోషముగా ఉంటారు అనేటువంటిది మనము ఖచ్చితముగా చెప్పవచ్చును అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక అక్కినేని వాళ్ళ ఇంట్లో అందరికీ సెకండ్ మ్యారేజెస్ అవుతున్నాయి. నాగార్జున గారికి, చైతూకు, సుమంత్ గారికి, వాళ్ళక్కకు, ఇలా అందరినీ మనము చూడండి. ఇది ఎంతవరకు న్యాయమో మనం మాట్లాడము నిజానికి. అయితే ప్రశ్నలు వస్తాయి, ఉత్పన్నం అవుతాయి. ఒకటి వచ్చిన తర్వాత వాటెంబడవే అన్నీ వస్తాయి. ఇక్కడ పూర్వము అందరూ కూడా నాగదేవతలను బాగా ఆరాధించేటువంటి తత్వం ఉండింది. అందుకనే ప్రతి వాళ్లకు కూడా ఒక అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క ఫ్యామిలీ అని మాత్రమే కాదు, చాలామంది పూర్వీకులు నాగా అని ముందు వచ్చేట్టుగా పేర్లు పెట్టుకున్నటువంటి సాంప్రదాయము చాలా మందిలో ఉన్నది. అది కాలక్రమేణా ఏమవుతుంది అంటే నాగుల చవితి, నాగ పంచమి, నాగదేవతను ఆరాధించేటువంటి తత్వము చాలా వరకు పోయింది. అందుకనే ప్రతి వాళ్ళ జాతకాలలోనూ కాలసర్ప దోషాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పూర్వీకులు మనకు పరమేశ్వరుడు సకలైశ్వర్య ప్రదాత అని శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మనం చెప్పుకుంటున్నాం. అలాంటి పరమేశ్వరుడికి మాత్రమే సంతాన యోగం అనేటువంటిది ఉన్నది. ఒకటి గణపతి, 2 సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తేనే విపరీతమైనటువంటి ఇది కుజుడు ఒక రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి సంతానము అనేటువంటిది కలుగుతుంది అని.
ఆ సంతానం అందుకనే పూర్వీకులు అందరూ కూడా 10 మంది సంతానము, 12 మంది సంతానము, 13 మంది ఇలాగ అనేటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళ ఇంట్లో కూడా ఆ యొక్క దోషం అనేటువంటిది ఉంది కాబట్టే అక్కినేని నాగేశ్వరరావు గారికి నాగేశ్వరరావు గారని, నాగార్జున అని ఆయన పేరు, నాగ చైతన్య అని ఈయన పేరు, నాగ సుశీలమ్మ అని ఆమె పేరు, ఇలా నాగ అనేటువంటి శబ్దము ముందు వచ్చి పెట్టుకునేటువంటిది ఉన్నది. అది వాళ్ళ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న మామూలు ఆరాధిస్తుంటారు కాబట్టి అలా చేసుకుంటూ వచ్చారు. అలా ఉన్నంత మాత్రాన వీళ్లకు మాత్రమే మనము ఇలా జరుగుతుంది, ఇంకా ప్రపంచంలో ఎవరికీ ఇలాంటివి జరగలేదు అని అనడం చాలా తప్పు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ కొంచెము అందరికీ తెలుసు కాబట్టి వెంటనే ఫోకస్ వాళ్ళ మీదకి పోతూ ఉన్నది. ఇలాంటివి సమాజంలో చాలామందికి జరుగుతూ ఉంటాయి, మనకు తెలియదు, మన వరకు రావు. నిజానికి మనము కూడా ఎప్పుడు ఎలివేట్ అవుతాము గొప్పగా అంటే ఇటువంటి వాళ్ళ మీద ఏదైనా ఒక మాట అనేస్తే మనం గొప్పవాళ్ళం అవుతుంటాం. మామూలు వ్యక్తుల మీద అంటే మనం కూడా గొప్పవాళ్ళం ఎలా అవుతాం మరి? అదే కదా ఈనాడు జరుగుతూ ఉండేటువంటిది. ప్రసార మాధ్యమాలు అనేటువంటివి చాలా అనుకూలముగా ఉన్నాయి కదా అని మనం ఏది బుద్ధి పుడితే అది మాట్లాడుతున్నాము. కత్తి మన చేతుల్లో ఉంది కదా అని ఎవడికి వాడు తన మెడ తానే కోసుకునేటువంటి పరిస్థితుల్లోకి వస్తున్నారు. అది మంచి సాంప్రదాయం కాదు అనేటువంటిది నేను సవినయముగా తెలియజేస్తున్నాను కొంతమందికి. అలాగే సమంత నాగ చైతన్య జాతకాలు నిజంగానే కలవలేదా? వాళ్ళు విడిపోవడానికి జాతకాలు కారణమా? జాతకాలలో 50% ఉంటే మిగతా 50% చుట్టూ ఉండేటువంటి మనుషుల యొక్క ప్రభావము కూడా ఉంటుంది. సరే, ఏ కారణము చేతనైనా సరే వాళ్ళది అయిపోయింది. అయిపోయిన తర్వాత అవతలి వైపు ఇంకొక నటీమణి, ఇక్కడ ఒక నటుడు, వాళ్ళ జీవితాలు వాళ్లే ఒకరినొకరు వద్దు అనుకొని ఉన్న తర్వాత మనమెందుకు వాటి గురించి అంత తాపత్రయపడుతూ అలా ఇలా అని మనము ప్రసార మాధ్యమాలలో చెప్పటము సమంజసము కాదు ఎప్పుడైనా కూడా. ఎందుకు అంటున్నాను అంటే మన శరీరములో ఉండేటువంటి అవయవాలు అందరికీ తెలుసు. గుడ్డలు ఎందుకు వేసుకుంటున్నట్టు? సంస్కారం. ఆ సంస్కారము మనకు ఉండాలి. ఏముంది? అందరికీ తెలుసు కదా, నేను ఇలా ఉంటాను అని వివస్త్రున్నై నిలబడితే సమాజం ఒప్పుకుంటుందా? కాదు కదా. అందుకని మనకు ఒక సంస్కృతి ఉంది. ఆ సాంప్రదాయాన్ని మనము జాగ్రత్తగా వాడుకొని అవతలి వాళ్ళ మెప్పు, అందరి మెప్పు పొందవలసినటువంటి వాళ్ళము మేము పండితులము. కనుక దీన్ని జాగ్రత్తగా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మాట్లాడాలని నా యొక్క సూచన. సమంత రాబోయే రోజుల్లో సినిమాల్లో మళ్ళీ స్టార్గా ఎదుగుతుంది. ఇప్పుడు కూడా స్టార్గానే ఉంది కదా ఆమె. మళ్ళీ స్టార్గా ఉంటుందా అనేది ఏమిటి? 4 సంవత్సరాలు ఊరికే ఉన్నంత మాత్రాన స్టార్డమ్ పోతుందా? ఒక స్థాయిలో నిలబడిపోయింది కదా ఆమె. మళ్ళీ స్టార్ కావాలనేది ఏమిటి? మళ్ళీ స్టార్గా నిలబడుతుందా అని. సినిమాలు చేయనంత మాత్రాన స్టార్ కాదా? ఒక స్టార్గా వెలిగి ఆమె మధ్యలో ఆమె ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, లేదు ఏ కారణం చేతనైనా ఆమె కొద్ది రోజులు ఆగింది. ఏమైంది దానివల్ల? అందరూ స్టార్లే, సినిమా స్టార్లే. ఎవరు స్టార్ కాదు? తెర మీద కనపడుతున్నారు, ఎంతో కొంతమంది వాళ్ళని అభిమానిస్తున్నారు అంటే స్టార్లు అయితేనే కదా అభిమానిస్తారు. ఊరూరికే ఎవరిని అభిమానించరు కదా. చిన్న నటనతో ప్రారంభించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయ్యేటువంటి దాకా అందరూ కనపడితేనే కదా సినిమా. అది అందరూ ఉంటేనే కదా సినిమా అవుతుంది. అందుకని ఆమె ఎప్పుడూ స్టార్గానే ఉంటుందని నా అభిప్రాయం. సినిమాలు చేయొచ్చు, చేయకపోవచ్చు, స్టార్ కాదు అని అనగలమా? ఇప్పుడు మనం అనలేము కదా. ఆమె జాతకము యోగవంతమే, బాగుంది. విడిపోయినంత మాత్రాన జాతకాలు ఇబ్బంది పడతారా? అది కాదు కదా జీవితంలో. వ్యక్తిగతముగా ఆమె ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది అని నేను తప్పకుండా చెప్పగలను. అఖిల్కు కూడా సెకండ్ మ్యారేజ్ అవుతుందా? ఇప్పుడు అయ్యే ఛాన్స్ ఉందా? ఇదిగో ఇలాంటివే అన్నిటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ విషయం వచ్చినప్పుడు ప్రస్తుతము ఆయన జాతకము నా దగ్గర లేదు, కానీ అఖిల్ గారిది ఒకవేళ చూసి అలా ఉంటుంది, ఒకరికి జరిగితే ఏదో అందరికీ అలాగే జరుగుతుంది అని అనటానికి కూడా ఉండదు.
మనం అలా అనడానికి లేదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఇలా ఉంటే అందరికీ అట్లాగే అవుతుంది అని అనకూడదు. అలా కావాలని మనము కోరుకోము. ప్రశ్న వేసిన వాళ్ళు కూడా ఆ ఉద్దేశంతో వేస్తారని నేను అనుకోను. ఒక కుటుంబము కాబట్టి ఇలాగే ఉంటుందా అని అనుకోవచ్చును. లేదు, ఆయన కూడా రాబోయే రోజుల్లో ఒక ఉన్నట్టుండి ఒక మంచి ఉవ్వెత్తున లేచే కిరటములాగా ఏదో రాబోతుంది ఆయనకు అని మాత్రం నేను చెప్పగలను, ఆయన ముఖ లక్షణాలు మాత్రమే చూసి. 888 ఎంగేజ్మెంట్ అని అనౌన్స్ చేశారు. దీని వెనకాల ఉన్న అర్థం ఏమిటి అనేటువంటిది. ఇప్పుడు అర్థము వాళ్లకు ఒక ఎంగేజ్మెంట్ చేసినప్పుడు 888 అంటే ఏమవుతుంది, సంఖ్యాపరముగా ఏదో ఒక ఇది వస్తుంది అనేటువంటి భావనతో వాళ్ళు చేసినట్టుగా ఉన్నారు. ప్రతిదానికి మనము విశ్లేషణ చేసుకోవటము అనేటువంటిది కాదు. మనం ఒకటి చెబుతాము, వాళ్లకు ఇంకొకలాగా ఉండవచ్చును. అంటే 8వ తారీఖు ఆగస్టు నెల 8, ఇంకొక 8 అనేటువంటి భావనతో మనం అనుకుంటున్నాము. ఇది నాగార్జున గారి యొక్క ఆంతర్యము. ఆయన మనస్సులో ఇంకొక రకంగా ఉండవచ్చునేమో, మనకు తెలియదు దాని గురించి. ఈ ఒక్కటి ప్రశ్న నిజానికి రాబోయే రోజుల్లో ఆయనే విడమర్చి చెబుతారేమో అని ఒకవేళ కొంతమంది చెప్పినవి నిజము కావచ్చు. కానీ నా వరకు నేనేమిటి అంటే, మన సొంత పెత్తనముగా ఏదో ఇదే అయి ఉంటుంది అదే అయి ఉంటుంది అనడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను కొంచెం దాన్ని నాగార్జున గారే ఎప్పుడో సౌకర్యాన్ని బట్టి సమయాన్ని బట్టి వివరించి చెబుతారేమో అనేటువంటి భావనతో దీన్ని నేను వదిలేస్తూ ఉన్నాను. నాగ చైతన్య అఖిల్ సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాకపోవడానికి జాతకాల్లో సమస్యలు ఉన్నాయా? అసలు ఎవరు చెప్తారండి సక్సెస్ కావడం లేదు అని? ఆయన నాగార్జున గారు అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి, వారి అబ్బాయిలు వీళ్ళిద్దరు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు అని అనగానే కొంత సక్సెస్, వ్యక్తిగతముగా సక్సెస్ రావాలి అంటే మంచి సినిమా కావాలి ఎవరికైనా. మనం అనుకుంటున్నాం, ఒకటి గుర్తించుకోవాలి మనం ఎప్పుడు కూడా, ఏ మనిషికి కూడా 1-2 సినిమాలు చేయంగానే సక్సెస్ అయిపోతాడు చేస్తాడు అనేటువంటిది ఉండదు. కొన్ని కథలు, కథాంశము ఆ ఉన్నటువంటి ఇది ఏదో అనుకూలిస్తుంది, అవుతుంది తప్పకుండా. కూడా వీళ్ళిద్దరూ కూడా మంచి నటులే అవుతారు. నటనా వంశములో పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి నట సామ్రాట్ అనేటువంటి బిరుదుతో మహానుభావుడు అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క కుటుంబము వ్యక్తులు కాబట్టి, మనుమలు కాబట్టి ఇద్దరు కూడా మంచి నటనే ఉంటుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. భవిష్యత్తులో మీకే తెలుస్తుంది కూడా. మంచి సినిమా నాకు తెలిసినంత వరకు నాగ చైతన్య గారైతే కొన్ని సినిమాలు మంచివి తీశారు. ఇప్పుడు అఖిల్ కూడా ఒక మంచి సినిమా ఈ 2025-26లో ఒక మంచి ఇది సృష్టిస్తాడు అనేటువంటిది మాత్రం నేను చెప్పగలను తప్పకుండా. అది మాత్రం చైతన్యకు 3 పెళ్ళిళ్ళు అవుతాయని కొందరు అంటున్నారు, నిజమేనా? ఇదే చాలా తప్పు. జాతకములో 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, 30 పెళ్ళిళ్ళు ఉన్నాయి. అలా అయితే 3 చేసుకుంటే 3 చేసుకున్నాడు అని అనడము, ఎప్పుడూ ఒకరిని విమర్శించటము అనేటువంటిదే పనిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇదే పనే చేస్తూ ఉంటారు. దీనికి ఒక సామెత, ద్రోహానాము ద్రోహ చింతనం అని. దొంగతనము చెయ్యాలి అని నిరంతరము అనుకునేటువంటి వాడికి ఎదటివాడు ఎప్పుడు ఇంటికి తాళం వేస్తాడా, నేను చేద్దామా అనేటువంటి ఆలోచనలతో ఉంటారు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఎవరినో ఒకరిని విమర్శించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మనం చెప్పగలిగింది ఏమీ లేదు. అయితే విమర్శించాలి అనేటువంటి దాంతో మళ్ళీ మంచిగానే విమర్శిస్తున్నాము అని కానీ ఇంకోటి కానీ ఏవో చెప్తుంటారు, ఎవరి సౌకర్యం వాళ్ళది. కానీ 3 పెళ్ళిళ్ళ 30 పెళ్ళిళ్ళ అనేటువంటిది ముందు ఇది జరుగుతూ ఉన్నది, ఇది బాగుండని, దీంతో వాళ్ళు ఇక్కడికి సంతోషకరముగా ఇద్దరూ కూడా యోగవంతముగా వాళ్ళ జీవితాన్ని సంపూర్ణము చేసుకుంటారు అనేటువంటిదే
నా భావన. ఇక మళ్ళీ ఇంకొక దాని గురించి మాట్లాడడం అది అప్రస్తుతము, అది చాలా తప్పు అవుతుంది కూడా. అక్కినేని వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా పాలిటిక్స్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? పాలిటిక్స్లోకి వచ్చే ఛాన్సు నాకు తెలిసినంత వరకు ఉంటే నాగార్జున గారికే ఉండింది, లేదా వాళ్ళ అక్క కుమారుడు ఆయన సుమంత్ గారికి ఉండింది నాకు తెలిసినంత వరకు. వాళ్ళిద్దరూ కూడా పెద్దగా వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకున్నారు కానీ డైరెక్ట్గా పాలిటిక్స్లోకి రాలేదు. ఎవరు వస్తారు అనేటువంటిదైతే ఇప్పుడు అప్రస్తుతము. ఇప్పటికిప్పుడు ఎవరు వచ్చే అవకాశాలు కూడా ఎంత మాత్రము లేవుగాక లేవు. ఏది ఏమైనా నాగ చైతన్య శోభిత ఇద్దరు దంపతులు, వీళ్ళ జాతకాలు అనుకూలముగా ఉన్నాయి, ముహూర్తము కూడా చాలా మంచిదే, అన్ని రకాల వాళ్లకు యోగవంతముగా ఉంటుంది అనేటువంటిదే తెలియజేస్తూ జయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.